ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ వాజ్పేయి. బలమైనటువంటి రాజ్యం. చంద్రబాబు ప్రతాపానికి అడ్డు లేదప్పుడు. అటువంటి దశలో సవాల్ చేసి పార్టీ పెట్టిన మొనగాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి వాడు కేసీఆర్. అంతేనా? ఒకవైపు పైన యూపీఏ సోనియా గాంధీ, కింద రాజశేఖర్ రెడ్డి, ఇక్కడ అక్కడ కాంగ్రెసే, ఎదురులేదు. ఆ దశలో తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ భూమి మీద నిలబడి కరీంనగర్ ఉప ఎన్నికను సృష్టించి కాలాన్నే వణికించిన కళపిళ ఉడికించిన నాయకుడు కేసీఆర్. ఎంత ధైర్యం కావాలప్పుడు? అటు రాజశేఖర రెడ్డి, అటు సోనియా గాంధీ. అట్లా రాజకీయంగా అంత బలంగా ఉన్న దశలో వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళని ఎదిరించడానికి ఎంత ధైర్యం కావాలి? ఎక్కడిది ఆత్మబలం కేసీఆర్కు? ఎక్కడిది శక్తి కేసీఆర్కు? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ ప్రజల హృదయాల్లో 60 సంవత్సరాలుగా కళపెళ్ళ ఉడుకుతున్నటువంటి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షనే ఆయన బలంగా మారింది. అదే ఆయన బలంగా చేసుకున్నాడు. మీడియా లేదు, మనకు మీడియా లేదు, ధనబలం లేదు. ఏమున్నాయంటే డప్పులు కొట్టుకుంటూ వచ్చే కళాకారులు ఉన్నారు, పుస్తకాలు పట్టుకొని వచ్చే మేధావులు ఉన్నారు.